నేతాజీ నగర్ కాలనీలో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల సమస్యలను పరిష్కరించి సీసీ రోడ్లు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి వినతి పత్రం అందజేసిన నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో 10 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతమైన నేతాజీ నగర్ కాలనీలో రోడ్లు నడవడానికి కూడా పనికిరానంతగా అధ్వానంగా తయారయ్యాయి. కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కాలనీలోని రహదారుల స్థితిగతులపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివరిస్తూ ఫ్లాట్ నెంబర్ 316 నుండి 386 వరకు, 389 నుండి 403 వరకు, 608 నుండి 601 వరకు, 563 నుండి 576 వరకు, 536 నుండి 547 వరకు, 286 నుండి 302 వరకు గల రహదారుల మరమ్మతులు నిర్వహించాలని, సీసీ రోడ్ల నిర్మాణం జరగాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కాలనీలోని అన్ని సమస్యలకు రహదారులు గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, మంచినీటి వ్యవస్థ గాని పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కె నరసింహ యాదవ్, సుభాష్ ముదిరాజ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.